అనకాపల్లి జిల్లా పాయిరావుపేట ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణం నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని అర్చకులు మంత్రికి బహుకరించారు. మంత్రి అనిత ఆర్థిక సహాయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు స్వయంగా మజ్జిగ అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో వెలిసిన కలికి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకి ఈరోజు లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి కొండపైకి 2 గంటల నుంచి కూడా అభిషేకాలకి అర్చనలకి చాలా భక్తులు పోటెత్తి ఉన్నారు. దాదాపుగా 1,500,000 జనం మార్నింగ్ 2 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 1,500,000 జనం వచ్చారు. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా 3 లక్షల జనం వస్తారు. ఈ కార్యక్రమం చేయడానికి టీడీటీ ప్రత్యేకించి ఒక ప్యాకేజ్ ఇచ్చి దగ్గరుండి టీడీటీ ఆధ్వర్యంలోకి ఈ దేవాలయం వెళ్ళిపోయింది కనుక ప్రత్యేకించి టీడీటీ వాళ్ళు ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ గారు ఉత్సవాలు ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. 4 జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, మన పాడేరు జిల్లా, అనకాపల్లి జిల్లా, తూర్పుగోదావరి నుంచి కూడా వచ్చారు జనం. బ్రహ్మాండమైన ఈరోజు స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన మినిస్టర్ అనితా మేడం గారి ఆధ్వర్యంలో ఇవాళ రంగరంగ వైభవంగా టీడీటీ నుంచి కూడా తీసుకొని బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఈరోజు స్వామివారి కలికి అవతారం 150 సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి వచ్చి గతంలో అయితే 2-3 స్టేట్ల నుంచి వచ్చేవారు. జనం పోటెత్తి విపరీతమైన జనం ఉంటారు. నైట్ స్వామివారి కళ్యాణానికి అందరూ కళ్యాణానికి కూడా స్వామివారిని 2 రోజుల ప్రోగ్రామ్ గా ఇక్కడ పైనుంచి వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు. 20 రోజుల తీర్థం, ఇది 15 రోజుల తీర్థం. నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో వెలిసిన కలికి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకి ఈరోజు లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి కొండపైకి 2 గంటల నుంచి కూడా అభిషేకాలకి అర్చనలకి చాలా భక్తులు పోటెత్తి ఉన్నారు. దాదాపుగా 1,500,000 జనం మార్నింగ్ 2 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 1,500,000 జనం వచ్చారు. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా 3 లక్షల జనం వస్తారు. ఈ కార్యక్రమం చేయడానికి టీడీటీ ప్రత్యేకించి ఒక ప్యాకేజ్ ఇచ్చి దగ్గరుండి టీడీటీ ఆధ్వర్యంలోకి ఈ దేవాలయం. అనకాపల్లి జిల్లా పాయిరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనిత స్వామివారి చిత్రపటాన్ని మంత్రి అనితకు అర్చకులైతే అందించడం జరిగింది. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలైతే జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఇరు పార్టీ ఘర్షణలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావిద్ను మంత్రి వివేక్ వెంకటస్వామి తన స్వగృహంలో పరామర్శించారు. దాడి ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలే చేశారని, ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారని, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు బల్కా సుమన్ చేస్తున్న దాడులకు చట్టం తగిన చర్యలు తీసుకుంటుందంటూ మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జావేద్ కి కూడా గాయాలు కావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కి తీవ్రంగా గాయాలయ్యి వారు హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు వచ్చి
వారిని పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఈరోజు చెన్నూరులో ఇదే చెప్పినాను. మేము ఆ రోజు కేవలము ఓటింగ్ కోఆప్షన్ మెంబర్స్గా ఓటింగ్ వేయడానికి వెళ్ళినాము. కానీ అందరు చూస్తున్నారు వీడియోలలో అన్ని చోట్ల కూడా కావాలని ఇక్కడ ప్రొవోకేషన్ లేనప్పటికీ కూడా సుమను కావాలని రాళ్ళు విసిరేసి మా మీద ఎందుకు విసిరేసింది నాకు అర్థమే కాదు. మాటలు మాట్లాడేది టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి చెప్తారు. అంటే ఆ వయలెన్స్ చేయడము, చట్టం వ్యతిరేకంగా పోవడము వారికి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇక్కడ కూడా నిజంగానే ఆ రోజు ఏమి గొడవ లేదు. ఫస్ట్ డే కూడా 11 o'clock ఉంటే వాళ్ళు లేట్ పోయి మీటింగ్ లేట్ అయింది, కానీ అది మేము లేనేలేము ఆ రోజు. నేను ఇదే చెప్తున్నాను, అరే మీ గొడవలు మీరు సాల్వ్ చేసుకోండి, మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీరు టీఆర్ఎస్ పార్టీని భూస్వాతం చేసే వరకు ఊకుండేది లేదు. అవినీతి రాజ్యం ఏదైతే నడిచిందో ఆ అవినీతి రాజ్యం నిన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో 4 సంవత్సరాలు పాపం ఆ రైతులందరూ కూడా కొబ్బరిచెలక దేవులవాడలో రైతులందరూ 4 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నందుకు కూడా నిధులు ఇప్పియలేదు. ఇవన్నీ కూడా చేసే బదులు వారేమో కేవలము సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఏదో ఒకటి విమర్శలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి బాటలో ఇది ఏమైనా కానీ చెన్నూరుని రూపం మార్చేలాగా పనిచేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా నేను భరోసా. జావేద్కి కూడా గాయాలు కావడం జరిగింది. అమరావతిలో మంత్రి టీజీ భరత్ వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమన్నారు. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులకు క్లియరెన్స్ లభించిందని, ఫోర్బ్స్ డేటా ప్రకారం దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని తెలిపారు. దేశంలో ఏపీ 5వ స్థానంలో ఉందని స్పష్టం చేస్తూ విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం పెట్టుబడులకు మ్యాగ్నెటిక్గా మారిందని, ఇండస్ట్రియల్